హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఫిల్మ్ క్యూబ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 వీకెండ్ ఎపిసోడ్ అప్డేట్స్ ఏంటో చూసేద్దాం రండి. రమ్య మోక్ష ఎలిమినేట్. ఆ ఐదుగురిని చెత్తబుట్టలో వేసిన పచ్చల పాప రీతుకి బంపర్ ఆఫర్ ఇచ్చిందిగా. బిగ్ బాస్ హౌస్ నుంచి ఈ వారం అందరూ ఊహించినట్లుగానే రమ్య మోక్ష ఎలిమినేట్ అయిపోయింది. తనుజాని నామినేట్ చేసి ఇంటి నుంచి పంపించేద్దామని ప్లాన్ చేసిన పచ్చళ్ళ పాపకి ఆడియన్స్ పెద్ద షాకే ఇచ్చారు. అయితే ఎలిమినేట్ అయిపోయిన తర్వాత కూడా ఎక్కడా ఫేస్ లో చిన్న చిరునవ్వు కూడా చెదరకుండా చాలా హ్యాపీగా బయటకొచ్చింది రమ్య. వెళ్తూ వెళ్తూ ఐదుగురు ఫోటోల్ని చెత్తబుట్టలో వేసింది. బిగ్ బాస్ ఆదివారం నాటి ఎపిసోడ్ లో నామినేషన్స్ లో ఉన్న ఒక్కొక్కరిని సేవ్ చేయగా చివరికి రమ్య సంజన డేంజర్ జోన్ లో మిగిలారు. దీంతో సంజన రమ్య మీ ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ అవుతారు, ఇద్దరు యాక్టివిటీ రూమ్ కి వచ్చేయండి, ఎలిమినేషన్ కి టైం అయింది అని నాగ్ ప్రకటించారు. రమ్య సంజన, ఈ రోజు మీ ఆట మీద మబ్బులు అలుముకున్నాయి. మీ ఇద్దరి పైన క్లౌడ్స్ ఆర్ వెయిటింగ్. ఎవరి మేఘం నుంచి అయితే వర్షం పడుతుందో వాళ్ళు సేఫ్, ఎవరి మేఘం అయితే వర్షించదో వాళ్ళు ఎలిమినేటెడ్. నేను వారి కోసం స్టేజ్ మీద వెయిట్ చేస్తూ ఉంటాను అని నాగ్ అన్నారు. ఎమాన్యుల్, నీ దగ్గర పవరాస్త్ర ఉంది, దానికి సేవింగ్ పవర్ కేవలం లాస్ట్ వీక్ మాత్రమే ఉంది. ఆ పవర్ నీకిక లేదు. నీ క్లారిటీ కోసం, ఆడియన్స్ క్లారిటీ కోసం మళ్ళీ ఈ విషయం నీకు చెప్తున్నాను అని నాగ్ ప్రస్తావించారు. అలానే తనుజ, నీ దగ్గర గోల్డెన్ బజర్ ఉంది, దానికి ఒకరిని సేవ్ చేసే పవర్ ఉంది, కానీ అది వచ్చే వారం నుంచే, ఇప్పుడే గెలుచుకున్నావు కాబట్టి దానికి ఆ పవర్ లేదు అంటూ నాగ్ క్లారిటీ ఇచ్చారు.